గోదావరి కని కేంద్రంగా ప్రారంభమైన గోదావరి తల్లి నీటి గోసపై సాగుతున్న నీటి ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా అగ్గిరాజుకోనుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర తెలిపారు. గోదావరి కనిలోని గోదావరి నది నుండి సోమవారం ప్రారంభమైన గోదావరి తల్లి నీటి గోస మహాపాదయాత్ర రెండవ రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి ప్రారంభమైంది. ఈ పాదయాత్రకు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ మీద ద్వేషం పెంచుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతుందని అసత్యపు ప్రచారాలను చేస్తూ తెలంగాణను ఎడారిగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అన్నదాతలకు సరిగ్గా నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని, కనీసం తాగడానికి రానున్న రోజుల్లో నీరు అందించే పరిస్థితి కూడా లేకుండా పోతుందని, దీనికి పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగొడుతూ రామగుండం నుండి మొదలైన నీటి ఉద్యమం తెలంగాణ వ్యాప్తంగా కదలికలను తెస్తుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ వైఖరిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నదులన్నీ జలకలను సంతరించుకున్నాయని, పంట పొలాలు సస్యశ్యామలంగా అభివృద్ధి చెందాయని అన్నారు. గోదావరి నదిలో గతంలో పడవల పోటీలు నిర్వహించామని, కానీ ఇప్పుడు చూద్దామంటే నీరే కనిపించకుండా పోతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కరువు తెచ్చింది అంటూ తీవ్ర స్థాయిలో కోరుకంటి చందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేకుండా ఎవరు ఇబ్బంది పడొద్దని, సాగునీటి కోసం, తాగునీటి కోసం, పరిశ్రమల కోసం నీళ్లకు ఎక్కడ ఇబ్బంది ఉండొద్దని మిషన్ కాకతీయ నుంచి మొదలుకొట్టే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వరకు ప్రతి ఎకరానికి నీళ్ళందించేటువంటి విధంగా, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్ళందించేటువంటి విధంగా దశాబ్ది కాలంలో అభివృద్ధి పదంలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని, పచ్చదనంతోని పంటలన్నీ కూడా వెలిసిల్లుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎన్నికల సందర్భంలో అనేక అబద్ధపు ప్రచారాలు చేసి ఎన్నికలలో మోసపూరితమైనటువంటి మాటలతోని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినారు. ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అది కూలింది అని చెప్పేసి ఒక అబద్ధపు ప్రచారం చేసినారు. ఆ ఒక్క అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు నమ్మిండ్రు. ఆ అబద్ధపు ప్రచారాన్ని ఇంకా నమ్మించడం కోసం ఇంకా 100 అబద్ధాలు ఆడిండ్రు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇవాళ గోదావరి నిండుకుండలా ఉండే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు ఎండిపోయింది గోదావరి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పిల్లరు ప్రాబ్లం వచ్చిందంటే 15 నెలలైంది. ఒక పిల్లర్ను రిపేర్ చేయలేనటువంటి దుస్థితిలో వీళ్ళ పరిపాలన ఉన్నది అని అంటే, అందుకోసమే ఇలా ఎండిపోయింది గోదావరి. ఎండిపోయినటువంటి గోదావరితోని రైతులందరూ కూడా సాగునీటి లేక ఇబ్బంది పడుతున్నారు, తాగునీటి లేక ఇబ్బంది పడుతున్నారు, పరిశ్రమలకు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో కేసీఆర్ గారు నిర్మాణం చేసి నిండు కుండలాగా కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా అయితే ఉంచినారో, ఆనాడు తలాపున పారుతుంది గోదావరి, మాచేను మాచెలక ఎడారి అని ఆనాడు ఉద్యమ సమయంలో మాట్లాడుకున్నటువంటి ఆ పాటలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిండు కుండలాగా సముద్రాన్ని తలపించే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ చేసి నీళ్లను ఈ ప్రాంతానికి తరలించినటువంటి సంగతి మనం కళ్ళారా చూసినాం. లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా లిఫ్ట్ చేయకపోగా ఇలా పొలాలన్నీ ఎండిపోయినాయి. అందుకోసమే కేసీఆర్ గారు ఏ విధంగా అయితే లిఫ్ట్ చేసి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిండ్రో, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిన్నటికి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి డిఫికల్ట్స్ లేవు, సేఫ్ గా ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు అని ఇలా చెప్పినటువంటి సందర్భంలో వెంటనే లిఫ్ట్ ద్వారా గోదావరిని నిండు కుండలాగా మళ్ళీ చేయాలని
డిమాండ్ చేస్తూ ఈ యొక్క మహాపాదయాత్ర కొనసాగుతూ ఉన్నది. గ్రామ గ్రామాన ఇలా నీళ్ల కోసం ఉద్యమాలు మొదలైనవి. ఇది నీళ్ల కోసం చేస్తున్నటువంటి ఉద్యమం. ప్రజలారా, ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను తప్పకుండా ప్రశ్నించండి. ఈ యొక్క నీళ్లను ప్రతి ఇంటికి, ప్రతి ఎకరానికి అందించేటువంటి విధంగా ఇలా ఉద్యమాలు చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది.